పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసునిలో ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన కాలమంతా దేవుని కృపతో మనందరి కుటుంబాలను ఆశీర్వదిస్తున్న దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటూ, పునీత జోజప్ప గారి వేడుదల ద్వారా మనందరి కుటుంబములను శాంతి సమాధానము ఆయురారోగ్యములు మన బిడ్డలకు మంచి పోషణ దయచేయనట్లుగా, మరియు మన సంఘం కొరకును పెద్దలు మరియు యువతి యువకులు బాలబాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఇదే బలి పూజలో యోగ్యులంగా పాల్గొన్నట్టుకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనత జీవమునకు చేర్చునుగాక. చూపండి క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము మీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు అనుగ్రహింపు. ఏలైన మీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణ ఎన్నడూ నిరాకరింపవు. మీ పీఠము చుట్టూ మీ కూడి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ ఆశ్రదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రాజు దేవాలయమున దొరికిన నిబంధన గ్రంథమును ఆ ప్రజలందరి ఎదుట చదివి వినిపించి ప్రభువుతో ఒడంబడిక చేసుకొనెను. మొదటి పట్నము రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 8 నుంచి 13 వచనములు మరియు 23వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 8 నుంచి 13 వచనములు మరియు 23వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు. హిల్కియా దేవాలయమున ధర్మశాస్త్ర గ్రంథమును కనుగొంటినని షాఫానుతో చెప్పాను. షాఫాను అతని యొద్ద నుండి పుస్తకమును అందుకొని చదివెను. అతడు రాజునొద్దకు వెళ్ళి యాజకుల దేవాలయములోని సొమ్మును లెక్కించి పరమప్తు చేయు వారికి ముట్టు చెప్పిరి. ఇదిగో ఈ పుస్తకమును హిల్కియా నాకిచ్చెను అని ధర్మశాస్త్ర గ్రంథమును విప్పి రాజునెదుట పెద్దగా చదివెను. ధర్మశాస్త్ర గ్రంథములు చదివగా విని రాజు పశ్చాత్తాపంతో బట్టలు చించుకొనెను. యెషయా రాజు హిల్కియాను, షాఫాను కుమారుడు అహికామును, మికాయా కుమారుడు అక్బోరును, షాఫాను పరిచారకుడు అసోయాను పిలిపించి, మీరు వెళ్ళి నా తరపునను యూదా ప్రజల తరపునను ప్రభువును సంప్రదింపుడు. నా పుస్తకము భావమేమియో తెలుసుకొని రండు. మన పూర్వులు ఈ గ్రంథము బోధల ప్రకారము జీవింపలేదు కనుక ప్రభు మన మీద మిక్కిలి కోపించినని చెప్పెను. రాజు యెరూషలేము నుండి యూదా నుండి పెద్దలను పిలిపించెను. అతడు యెరూషలేము పౌరులతో యూదీయులతో యావే మందిరముకు వెళ్ళెను. యాజకులు, ప్రవక్తలు, పెద్దలు, పిన్నలందరూ కలిసియే వెళ్ళిరి. రాజు దేవాలయమున దొరికిన నిబంధన గ్రంథమును ఆ ప్రజలందరి ఎదుట చదివి వినిపించెను. యెషయా స్తంభమునొద్ద నిలిచుండి ప్రభువుతో ఒడంబడిక చేసుకొనెను. అతడు ప్రభువుకు విధేయుడనై యుందునని
ప్రభువాజ్ఞలను చిత్తశుద్ధితో పాటింతునని ఆ గ్రంథమున నిర్దేశించిన విధులన్నిటినీ అనుసరింతునని ప్రమాణం చేసెను. ప్రజలు నిబంధనమును పాటింతుమని ఒప్పుకొనిరి. ఇది ఏలినవారి వాక్కు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసేదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతి విషయం నీ కర్పించెదా, నీ చిత్తముకై నే వేచెదా. ప్రతి విషయం నీ కర్పించెదా, నీ చిత్తముకై నే వేచెదా. నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా, నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా. నీ నామమునే హెచ్చించెదా, నీ నామమునే హెచ్చించెదా. నా ఆశ్రయము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. యేసు 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 యేసు, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక, నీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 15 వచనం నుండి 20 వచనం వరకు. 7వ అధ్యాయం 15 వచనం నుండి. కపట ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడు. వారు లోపల క్రూరమైన తోడేళ్ళై ఉండి గొర్రెల చర్మము కప్పుకొని మీ వద్దకు వచ్చెదరు. వారి క్రియలను బట్టి వారు వారిని తెలుసుకొందరు. ముండ్ల పొదల నుండి ద్రాక్ష పండ్లు, తుప్పల నుండి అత్తి పండ్లు లభించున. మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లనిచ్చును. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇవ్వలేవు. మంచి పండ్ల నీయని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయుదురు. కావున వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకొనగలరు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అర్పణ గీతము, కానుకల సమర్పణ. స్వీకరించుమా హృదయేశ్వరా, నా తనువు మనసు స్వీకరించుమా.
వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలోకిలో హాయిగా మోగెను సంధ్యారాగం సంధ్యారాగం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. సహోదరి సహోదరులారా, మనం అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేము అర్పించుచున్న ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపము. ఈ బలి ఫలితంగా మేము హృదయశుద్ధి పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగినట్లుగా మీ కృపను అనుగ్రహింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరం. మీ అమిత ప్రేమ వలన మానవును సృష్టించినవి, పాపం చేసిన అతని న్యాయంగా శిక్షించుతవి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించుతవి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచు ఉన్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశ భక్తి జ్వాలకు ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరం ఏకము చేసి మేము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయ్య మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనొచ్చు ఉన్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు
తండ్రి, క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవమునసుగా ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తము పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ సీసమును జ్ఞాపకం చేసుకునుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులందరినీ, మా విచారణ గురువులు బాలాగారిని, మరి ముఖ్యంగా మా ఈ పాత మంగళగిరి గ్రామములో ఉన్న కుటుంబ సభ్యులందరినీ ఈ ఉపవాస ప్రార్థనకు ఆర్థికముగా, ఆత్మీయముగా సహాయము చేసిన వారిని, శ్రామికంగా సహాయం చేసిన వారందరిని దీవించండి. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని స్మరించండి. వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనుడు. మా అందరికీ దయచూపము. దేవుని కన్నతల్లి మరియమ్మతోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవములో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. అందరము కలిసి ప్రభువైన దేవుణ్ణి ఘనముగా స్తుతించుకుందాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. యేసు ప్రభువారు నేర్పించిన పరలోక ప్రార్థన భక్తియుతంగా జపించుకుందాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మాకు విముక్తిని, అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించుచుందము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు అసుగుచ్చు ఉన్నానని మీ అపోస్తలతో పలికిన మా ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహించండి. యుగాయుగములు జీవించుచు పరిపాలించడు వారా. ప్రభుని సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానములు తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు మన్నిస్తున్న మన ప్రభు.
వీరి భోజన విందుకు పిలువబడుతున్న వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మెరుల స్వరూపుల ఎన్నుట వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపం చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు, మధురమైన విందు ఇది మరపురాని విందు, మధురమైన విందు ఇది మరపురాని విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవితురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవితురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు, మధురమైన విందు ఇది మరపురాని విందు, మధురమైన విందు ఇది మరపురాని విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. పుణ్యదేన్యేశ్వరు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపోయిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలలు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబైకున్నట్లు
దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీలతో కూడా ముగింపులేని కాలము పరిపూర్ణ ఫలం గల జపము. మహామధురంతిని మంచి చేసువా దాసుడైన నేను దేవరవారి సముఖంలో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఇరిచినారు అని దేవరవారి ఎదుట పూర్వకాలమందు దావీదు తెరకొచ్చేసిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పడుదలతోనూ దుఃఖంతోనూ నా అంతరంగ విచారించి తలంపు చే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాను, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును దాన్ని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలెనని నా మంచి చేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించినాను. పరిశుద్ధ పాప గారి తలంపులు నెరవేరినట్లుగాను మా సంఘమును దేవుని కృపలో బలపరిచి దీవించమని ఈరోజు దీవలి పూజలు ప్రత్యేక తలంపుతో ప్రార్థిస్తున్న కుటుంబములను తలంచి తలపు నెరవేరినట్లుగా జోజప్ప గారి పేరట దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సంఘస్థులారా గమనించండి, ఈరోజు మనకి ఉపవాస కూడికిని ఏర్పాటు చేసి ఉన్న విచారణ గురువులకి సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలని అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ ఫాదర్. మాకు చక్కటి ఉపవాస కూడికిని, దేవుని యొక్క వాక్యాన్ని, దివ్య బలిపూజని సమర్పించడానికి సమయాన్ని కేటాయించి మా సంఘం అభివృద్ధిలో పదంలో నడపడానికి మీ వంతు సహకారాన్ని అందిస్తున్నందుకు మరి ఒకసారి సంఘస్థుల తరపున కృతజ్ఞతలు. ఈరోజు ఈ యొక్క ఉపవాస కూడికని ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సహాయం చేసిన కుటుంబాల వారు: చావలి కాంతమ్మ గారు 200, ఎడ్లూరి పెద్దశేషయ్య గారు 100 రూపాయలు, ఆరేపల్లి ఎన్నయ్య గారు 500, ఎడ్లూరి లీలావతి గారు 500, ఎడ్లూరి కోటేశ్వరరావు గారు 200 మరియు పలహారాన్ని అందించిన కుటుంబాల వారు ఎడ్లూరి శివ పలహారాన్ని అందించారు. ఇది యొక్క ఉద్దేశాలు, తలంపులు సంపూర్ణంగా నెరవేరాలని మీ యొక్క అనుదిన ప్రార్థనలో కూడా ఈ కుటుంబాల గురించి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, మనకు చక్కని పునీత జోజప్ప గారి దేవాలయం దేవుడు మనకు ఇచ్చిన గొప్ప బహుమానం కనుక మనం ప్రతి నెల 3వ బుధవారం మన ప్రత్యేక ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకుందాం. మరి ఈరోజు ఎంతో చక్కగా మన సెయింట్ జోసెఫ్ యూత్ మరి మన బాలబాలికలు అన్నీ చక్కగా అరేంజ్ చేస్తూ అన్నీ చక్కదిద్దారు. కనుక ఈ సమయమున మరి మన సెయింట్ జోసెఫ్స్ యూత్, మన పెద్దలు మరియు మన ప్రతాప్ అందరికీ అభినందనలు, దేవుని యొక్క దీవెనలు. ఓకే, చాలా సంతోషం. మరి ఎంతో చక్కగా ప్రార్థనలో ఉన్నారు, దీపావళి పూజలో పాల్గొన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా ఆలకించున్నాం. కనుక మనం ప్రతిరోజు చక్కగా బైబిలు చదవాలి. రెండవది ప్రార్థన చేయాలి. మూడవది పవిత్రాత్మ అనుగ్రహాల కోసం ప్రార్థన చేయాలి. మరి చక్కని వాక్యాన్ని అందించి మరి స్తుతి ఆరాధన ద్వారా మనందరం కూడా దేవుని మహింపరచడానికి మరి దాస్ ఫాదర్ గారు మన మధ్యలో నడిపించారు. ఫాదర్ గారికి మరి మన గాయక బృందానికి ఓకే, ఫాదర్ గారు చేస్తున్న ఈ పరిచర్యలో దేవుని కృపతోడై ఉండి వారు చేస్తున్న ప్రతి పరిచర్య దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రార్థించుదాం. ఓ ప్రభువా, పవిత్రమైన మీ శరీరక్తములతో పోషించి నీ దివ్యజ్యముతో మమ్ము నింపి నూతనపరచుచున్నారు. మేము సడలని భక్తితో కొనియాడి బలిలో స్వీకరించు పరమ ప్రసాదం
మాకు నిత్య రక్షణ సాధకముగా ఉడన్నట్లు కరుణింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి అన్ని వేళలా కాపాడునుగాక. ఆమేన్. సమాధానములో ప్రభు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.